నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎక్కడ చూడలేదు. మాటలు చాలని మధురానుభవము, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం
ఆది ప్రజల పక్షంబున ఇంద్రములు చేసిన దేవా నీ ప్రజల పక్షంబున ఇంద్రములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమే మేలుకొనెను. అగ్నిలో పడవేసిన భయమే తండ్రి తలపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు.
నామ నిమిత్తమైన ఆయన స్థలము కొని మందిరము కట్టి ప్రభు ఎంతో శ్రమ కోర్చిన ఆయన ఒక సంఘమును ఆయన ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. రక్షణ సువార్త ఆయన చెప్పింపు చేస్తున్నారు ప్రభు. స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. వచ్చినటువంటి దైవ శాఖలు మీరు దీవించండి ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు ఆయన గుర్తుపాటు నుంచి వచ్చినటువంటి నీ బిడ్డలు ప్రభు డేవిడ్ రాజు గారిని మీరు దీవించండి, ఆదరించండి. నీకు మహిమకరంగా పడుకో ప్రభు. వారి ద్వారా సంఘానికి కావలసిన వర్తమానము తండ్రి మీరు అనుగ్రహించండి నాయన. అయ్యా పావులు మా సంఘము పై రాళ్ళు మీదే జ్వాలలు కాటున్నారు. ప్రతి ఒక్కరి మీద కూడా ఈ యొక్క ఆత్మని జ్వాలలుగా నింపండి ప్రభు. అన్నాడు ఆది అపోస్తుల మీద మెడగదిలో తండ్రి ఎలాగైతే నాయన ఆత్మ దిగి వచ్చినదో ఈ యొక్క రేగులు పడే సంఘము మీద నా తండ్రి ఈ ఆత్మను సంచరింపు చేసి ఈ ఆత్మను నింపండి ప్రభు. అయ్యా నీకే స్తోత్రాలు వందనాలు. అన్నాడు ఆత్మ దిగినప్పుడు నాయన అయ్యా ఆది అపోస్తులు మేడగదిలో ఉన్న బిడ్డలందరూ కూడా భాషలతో మాట్లాడి ఉన్నారు ప్రభు. అలాంటి విధానము ఈ ఆత్మని బిడ్డలు దయచేయండి నాయన. బాప్తిసం పొందేటువంటి బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అలాంటి బిడ్డలకి నాయన మార్పంచ రక్షణ అభిషేకం దయచేసి బాప్తిసం పొందుకునే బిడ్డలను సిద్ధపరచండి, నీ కృపలో భద్రపరచండి. 5 రోజులు జరిగినటువంటి కూడికలను బట్టి కూడా నీకు లెక్కలేని స్థితి స్తోత్రములు తెలియజేస్తున్నాను నాయన. ఈ రోజు 6వ రోజు ఈ మహిమార్థమై వాడుకున్నాడు. దైవజనుల్ని చిత్తంలో వాడుకున్నాడు. రేపు జరగబోయే కూడికలో కూడా ఎట్టి ఆటంకము వర్షం వల్ల కానీ వాతావరణం వల్ల కానీ కరెంటు వల్ల కానీ బైక్ వల్ల కానీ మ్యూజిక్ వల్ల కానీ ఎవరి వల్ల ఎట్టి ఆటంకము లేకుండా నీ మహిమార్థమైన సాక్షాత్మైన సేవార్థమైన ఇక్కడ నాయన నీ కూడికలు జరగడానికి సహాయం చిన్న ప్రార్థనలు ఆలోచించారు. మరొకసారి చక్రవర్తి మాస్టర్ గారు వారి మిస్సెస్ గారు ఈ చేతుల్లో పెడుతుండగా ప్రోత్సహించారు. సంఘంలో మీరు జీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కలిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పాయని తోటగా చేసి సర్వగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా. Hallelujah.
ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు నిర్మాకాండంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ద్వితీయోపదేశకాండంలో లేరు. ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ప్రజలు నిర్గమకాండంలో లేరు కనుక మోషే గారి చివరి కాలంలో దేవుడు వీరు కొత్తవారు, నేను చేసిన కార్యములు వారు ఎరగలేరు కనుక వారికి తెలియపరచమని ద్వితీయోపదేశక రెండవసారి ప్రవచపమని దేవుడు పలికినటువంటి మాట ఇది. ఎందుకంటే ఐగుప్తు దగ్గర ఫరో చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎంతో మగ్గిపోతున్నటువంటి సందర్భంలో దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, అయ్యో నా ప్రజలు నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు బాధపడుతూ దుఃఖిస్తూ శ్రమలోనూ బాధలో ఉన్నవారు కనుక వారిని తప్పనిసరిగా విడిపించాలని ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వారిని, ఫరో దగ్గర ఉన్నటువంటి వారిని మోషే నాయకత్వంలో విడుదల పొందింపజేసి కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి దగ్గరికి రాబోతున్న ఇశ్రాయేలుతో మోషే చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా సర్వశక్తిమంతుడు. ఈ 40 సంవత్సరాలు కూడా మేము పడిన బాధలు, మేము పడిన కష్టాల నుంచి విముక్తిని చేసి మాకు మోషే నాయకత్వాన్ని ఇచ్చి అలనాడు ఫరో దగ్గర ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా అక్కడ ఉన్నటువంటి ఫరో చెర నుండి మమ్మల్ని విడిపించి మాకు ఎదురైనటువంటి కష్టమైనటువంటి మొట్టమొదటిగా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఎర్ర సముద్రము నుండి మమ్మల్ని నడిపించి, ఆకలైనప్పుడు మన్నాను కురిపించి, దాహమైనప్పుడు పంట నుండి నీళ్ళని రప్పించి, మా వస్త్రాలు పాతికెళ్లకుండా, మా చెప్పులు అరగకుండా కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశములకు తిరిగి రప్పించడానికి దేవుడు సినాయి పర్వతం మీద మోషే ద్వారా 10 ఆజ్ఞలు మాకు విజ్ఞప్తి, ఆ 10 ఆజ్ఞలు మీరు అనుసరించినట్లయితే మీరు ఆశీర్వాదం పొందుతారు అని అక్కడ మోషే గారు తన చివరి క్షణాల్లో మాట్లాడుతున్న మాటను ద్వితీయోపదేశ కారణంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కారణం నిర్గమాకాండంలో ఉన్నటువంటి వారు సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు తీసుకున్నటువంటి వారు ఈరోజు ద్వితీయోపదేశ కాండంలో లేరు. కారణం ఎందుకు లేరు అనంటే వారు దేవుని అతిక్రమించి దేవుని ఎవరి భయభక్తి లేకుండా జీవించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారి మధ్యలోనే రాలిపోయారు. కనుక మిగిలిన వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భవిష్యత్ కాలంలో రాబోతున్నటువంటి మీరు కనాను దేశమును స్వతంత్రించుకోబోతున్నటువంటి పనులకు మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. ఏంటంటే మీరు ఆశీర్వాదము పొందుతారు అని దేవుని యొక్క వాక్యము మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆశీర్వాదం వచ్చినది ఏమొచ్చినది 15వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించును కనుక. ఇది ఈ మాట ఆశీర్వదించును అనేది ఏంటంటే, ఇది ఇశ్రాయేలులకు చేస్తున్నటువంటి వాగ్దానం. ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నీ రాబడి అంతటిలో, నీవు చేస్తున్న పని అంతటిలో, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన అంతటిలో నిన్ను నేను ఆశీర్వదిస్తానని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాబోతున్న కాలానికి ఎప్పుడైతే కనాను మీరు చేరుకుంటారో మీరు అక్కడ ఆశీర్వాదాలు పొందుతారని ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నాడు దేవుడి మాట? నీ రాబడి అంతటిలోను, నీ చేతి పని అంతటిలోను నువ్వు ఆశ్చర్యపడతావు అన్న మాట ఎవరు చెప్తున్నాడు? దేవుడు. ఎవరు చెప్తున్నాడమ్మా?
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తా ఉన్నాడు, మనకి చెప్పట్లేదు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో పడిన బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా రక్షింపబడ్డారో ఆ విధంగా మిమ్మల్ని కనాను చేరిన తర్వాత మిమ్మల్ని అదే విధంగా నడిపిస్తూ 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 మోయాబు దేశము చివరికి వచ్చిన తర్వాత అక్కడ ఈ వాగ్దానంతో దేవుడు అంటున్నాడు. కనుక ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలు అని ఎవరి పేరు? ఇశ్రాయేలు అని ఎవరి పేరు? యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి అతనిని ఆశీర్వదించి వానికి పుట్టిన ఎంతమంది పిల్లలంట? యాకోబు అని పేరు మార్చగలిగినటువంటి ఇశ్రాయేలుకి పుట్టినటువంటి 12 మంది సంతానమే ఈ ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలీలు అంటే ఎవరంట? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అంటే నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పని అంతటిలోనూ నువ్వు ఆశ్రయింపబడతావని దేవుడు ఎవరికైతే వాగ్దానం చేశారో వారే ఇశ్రాయేలీలు. అంటే ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలు అంటే ఎవరంట? ఇశ్రాయేలు అంటే దేవుడే ఒప్పుకుంటున్నాడండి. దేవుడే ఒప్పుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు అంటే సామాన్యులు కాదు నా పిల్లలారా. ఇశ్రాయేలీలు అంటే దేవుని చేత దేవునితో కలిసి దేవునితో నడిచి ఉన్నటువంటి వారే ఆశీర్వదింపబడినటువంటి వారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇశ్రాయేలీలు ఎవరు? 12 మంది గోత్రములు. 12 మంది గోత్రములు కలిగినటువంటి వారు ఇశ్రాయేలీ ప్రజలైతే ఆ ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు కనుక వారు ఎవరంటే దేవుడు అంటున్నాడు వాళ్ళు ఆశీర్వదింపబడినటువంటి వారు. వారు సామాన్యులు కాదు. దేవుని పిల్లలు సామాన్యులు కాదు. వారు వేరు పడ్డటువంటి వారు. ఎక్కడి నుండి వేరు పడ్డారు? ఈ లోకమనే అడవుల నుంచి, ఈ లోకమనే మాయ లోకముల నుంచి, ఈ లోకమనే ఈ జనుల నుంచి వేరే దేవుని చేత ఆశ్రయింపబడినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు, ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ మనం మాత్రమే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఎక్కడికి వచ్చాము అని అంటే మనకు ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఆ పేరే ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలుని ఆశీర్వదించాడో అదే రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించబట్టి ఈరోజు దేవుడిచ్చిన బ్రతుకును బట్టి, దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ సంతోషం బట్టి దేవుని సన్నిధిలో మెలిగేవారుగా మనం ఉన్నాం. కింద సంవత్సరం మనం సహవాసం చేసిన వారి సంవత్సరం చాలా మంది కనబడట్లేదు. నాకంటే చిన్నవారే, నాకంటే తెలియగలవారే, నాకంటే అందగాలే, నాకంటే గొప్పవారే, ఒక స్థితిలో ఉన్నవారే ఈరోజు కనబడట్లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ఈరోజు ఈ రేగులపాడు పండగలో మన కనుప చేసుకుని ఇశ్రాయేలు నా బిడ్డలు అని దేవుడు ఎక్కడైతే ఇశ్రాయేలుని ఆశీర్వదించారో ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించిన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నా బిడ్డలని వాళ్ళు ఆశ్చర్యపడినట్టు వాళ్ళని ఎలా ఒప్పుకున్నాడు, ఎక్కడ ఒప్పుకున్నారు? మీ ప్రైజులు తక్కువైపోతాం. చాలా ప్రైజులు ఇచ్చాం. కిషోర్ గారికి కావాలని చాలా ప్రైజులు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో నడుస్తూ వచ్చినటువంటి వారిని దేవుడు కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవర్తనని చెప్పినటువంటి విధానంలో మోయాబీ దేశంలో, మోయాబీ మైదానంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు,
మీరు బైబిల్ చదవట్లేదు. సంఖ్యాకాండం ఒకసారి చదువుతాం తొందరగా. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో మనకి జ్ఞాపకం చేసుకున్నాం. 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. అందుకు దేవుడు వారితో వెళ్ళకూడదు. చూడండి, ఇక్కడ మనం ఒక పాట మనకు కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని రోజుల్లో కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మోయాబు మైదానంలో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు, ఏ రాజు అని పేరు? బాలాకు రాజు. అక్కడ కూర్చున్నటువంటి వాడు అంటా ఉన్నాడు, అయ్యో ఇశ్రాయేలు ప్రజలు సామాన్యులు కాదు, ఎందుకో తెలుసా, దేవుడు వారిని ఆశీర్వదించినట్లు జనాంగం కనుక వారితో మనము పోరాడలేము కనుక ఎలాగైనా ఇశ్రాయేలు ప్రజలు మనం ఓడించాలి అని అంటే దేవుని ప్రవక్త అయినటువంటి వాడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరేంటంట? బిలాము. దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఏం చెప్తే అది జరుగుతూ ఉంది. వేగిపాడు గ్రామంలో దైవ సేవకులు ఎంతో మంది వచ్చి ఈ యొక్క గ్రామం కొరకు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, అంతగా దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రేగులపాడు గ్రామాన్ని గురించి నేను ఎన్నో ప్రదేశాల్లో చెప్తున్న మాట ఏంటంటే, రేగులపాడు గ్రామం అనేది దేవుని ఆలయం అనేది ఒకే కుటుంబము, ఒకే ప్రజలు ఒక కుండలోనే తింటారు, ఒక ద్రాక్షాన్ని రసాన్ని తాగుతారు అనే మాటలు నేను అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దైవజనుడు నోటంటే వచ్చిన మాట తప్పనిసరిగా జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రేగులపాడు గ్రామంలో ఉన్నటువంటి వారి వరకు ఎంతమంది దైవజనులు, ఎంతో మంది ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరికీ శుభవచనాలు పలికి దేవుని ఆశీర్వాదాలు పలికినటువంటి దైవజనులు ఎంతో మంది ఉన్నారు. కనుక దైవజనుల దగ్గరికి వెళ్ళమని రాజు గారు ఏంటంటే బాలాకు రాజు కొంతమంది వేగుల వారిని అక్కడ పంపించాడు. ఎక్కడ పంపించాడంట? దైవజనుల దగ్గర పంపించాడు. ఎందుకో తెలుసా, దైవజనుడా నువ్వు అవునంటే అవునవును, కాదంటే కాదవును, కనుక నీ నోటి ద్వారా మోయాబు మైదానంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని చెప్పించవా? అప్పుడు ఆయన ఏం చేశాడు? ఒకసారి దేవుని అడిగి చూస్తాం. ఒకసారి మనకేదైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అయ్యో డాక్టర్ గారిని పిలవండి, ఆర్ఎంపీ డాక్టర్ గారిని పిలవండి అంటాం. ఆటో ఎక్కడ ఉందో చూడండి, మట్టకుండా అలాని ధర్మం తీసుకెళ్ళి ఆటో ఎక్కడ ఉందో చూడండి అంటాం. ఆటో ఎక్కడ చూడండి అంటాం. మన గ్రామంలోనే దైవజనుడు ఉన్నాడు, మన దైవజనుడి చేత ప్రార్థన చేయిస్తాం. ప్రార్థన చేయించిన తర్వాత వైద్యుల దగ్గర తీసుకున్నాం. వైద్యుడు కూడా అంటారు, హాస్పిటల్ తీసుకున్న తర్వాత ఏమన్నాడు వైద్యుడు? ఆపరేషన్ అయితే నేను చేస్తున్నాను, కానీ తర్వాత నా చేతులు అయితే ఏమి లేదంతా దేవుని చిత్తమే అంటాడు. గ్రహించడం దేవుడు పెట్టారా? దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు అంటున్నాడు, నేను ఒకసారి దేవుని అడిగి చెప్తానన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వారు నా ప్రజలు. ఎవరంట వాళ్ళు? నా ప్రజలు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు. వారిని నువ్వు శపించవద్దని 22 వచ్చిన ఒకసారి మనం చదువు. 12వ అధ్యాయము 22వ అధ్యాయము 12వ వచనం. దేవుడు వారితో వెళ్ళకూడదు, ప్రజలను చెప్పకూడదు. వారు ఆశీర్వదింపబడిన వారు. ఎవరంటండి? వారు ఎవరంటండి? మనం ఎవరంటండి? ఆశీర్వదింపబడిన వారు. దేవుడు ఇట్లా మనం ఆశ్రయింపబడిన వాళ్ళు కాబట్టి మనం నోటి అంట ఉచ్చరింపబడి సమికినట్టు మాటలు మనం ఏ విధంగా మాట్లాడతామో మనలో ఒక క్రమం ఉంది. తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, అవునా కదా? తామర ఎక్కడ ఉంటుందమ్మా? తామరకి ఎక్కడ ఉంటుంది? బురదలోనే ఉంటుంది, నీళ్ళలోనే ఉంటుంది. కానీ తామరాకు మీద అన్ని నీళ్లు పోసి చూస్తే ఒక చుక్క కూడా తామరాకు మీద ఉండదు. లోకములో ఉన్న మనము మనకంటూ ఒక మార్గము, మనకంటూ ఒక ఐడియేషన్ ఉండాలి అనంటే ఇక్కడ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నేను ఆశీర్వదింపబడినటువంటి వారు. దేవుడు వాగ్దానం చెప్పాలంటారు. చూడు ఒక మాట,
దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడు. కీర్తన గ్రంథము 115వ అధ్యాయంలో మన దేవుడు ఆచరిస్తే ఎవరు కూడా విడిచిపెట్టేవారు కాదని దేవుడు వాక్యం సెలవిస్తాం. 115వ అధ్యాయం కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 15వ వచనం. వృద్ధులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. ఎప్పుడంటే ఈ రేగులపాడు గ్రామం, ఈ రేగులపాడు ప్రతి ఒక్కరు కూడా నిత్యము యెహోవానే సన్నతిస్తాం. చదవండి, ఇంకా చదవండి. యెహోవాను స్తుతించుడి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనను మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని. ఇక్కడ అంటున్న మాట్లాడంటే భూమి ఆకాశము యెహోవా చేత 115వ అధ్యాయము 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరంటండి? ఇశ్రాయేలు ప్రజలు అంటండి. భూమి ఆకాశమును సృజింపబడినటువంటి యెహోవా చేత ఆశ్రయింపబడినటువంటి వారు కనుక నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డల్ని నువ్వు చెప్పించడానికి వెళ్ళవద్దు. రేగులపాడు గ్రామం వైపే చూడద్దు. ఎందుకో తెలుసా? వారు ఆశీర్వదింపబడినవా. యెషయా గ్రంథం దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాం. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాం. నిన్ను మరవను, నిన్ను విడవను, నీకు నేను తోడు ఉంటాను. వారు ఆశీర్వదింపబడిన వారు, వారిని నువ్వేమి చేయవద్దు. 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తండ్రి దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. 61వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? జనములలో తెలియబడును. జనముల మధ్యను ప్రసిద్ధి నందును. ఆశీర్వదించిన జనమని. ఎవరంటండి? జనములలో, ఈ ప్రజల్లో, ఈ పొరుగులో ఉన్న, ఈ నీళ్ళల్లో ఉన్న వాళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు, వారు నాతో ఉన్నటువంటి బిడ్డలు, వారిని నేను ఆశ్రయించినటువంటి వారు కనుక వారిని మీరు ఏమీ చేయలేదు. కనుక ఇక్కడ అన్నాడు జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందెను. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు. వారు చూసిన వారందరూ కూడా ఏం చేయాలంట? ఒప్పుకొందరు. ఇది ఎవరికంట వాగ్దానం? ఇది ఎవరికి వాగ్దానమా? ఇది ఎవరికి వాగ్దానం? ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్న మాట. ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్న మాట. వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారిని ముట్టుకోవద్దు, వారిని శపించొద్దు. కనుక ఓ దైవజనుడా, నువ్వు వారి దగ్గరికి వెళ్ళినా నేను చెప్పినట్లే చేయమని చెప్పేశారని దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వారు ఆశీర్వదింపబడినటువంటి జనాంగం అని దేవుడు మనకు తెలియపరుస్తాం. దేవుడు చేసిన వాగ్దానము ఎప్పుడు తప్పిపోదు. తప్పిపోతా తండ్రి నీకు మాట ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం తీసేస్తారా? డాడీ నాకు ఫీజు డబ్బులు కావాలని చెప్పేసినప్పుడు సోమవారం తప్పనిసరిగా ఇస్తానని చెప్పేసినప్పుడు ఆ డబ్బులు ఇస్తాడు కూడా. వాగ్దానం చేసిన దేవుడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంటున్నాడు అన్నమాట. వాగ్దానం చేసిన దేవుడు 10వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూద్దాం. మోషే 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనుకొన్నది నిశ్చయంగా పట్టుకొందుము. చాలండి, గమనించండి. దేవుడు మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనను నమ్మితే
మీకేం కావాలో అది సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఇస్తాను, మీరు భయపడద్దు, దిగులు పడద్దు, మీకు నేను తోడుకుంటానని దేవుడు వాటిని మనకి సెలవిస్తాను. నడిపించేవాడు మన దేవుడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత డల్లగా ఉన్నారంటే నిజంగా చాలా నా విషయంలోనే ఎంత డల్లగా ఉన్నారంటే నిజంగా బాడీ ప్రజెంట్ మైండ్, అవునా? మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఎందుకు ఇంత డల్లగా ఉన్నారు? దేవుని మీ సన్నిధానంలో ఎంతో సంతోషం ఉంది కదా. మీరు సంతోషం అంటే ఇప్పుడు వరకు చాలా ఒక ఆవిడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నేను మొన్ననే భీమగల్ దగ్గర ఒక ఊరికి ప్రార్థనకి వెళ్ళాను. ఉపవాస ప్రార్థన అయిపోయింది. మా భోజనాలు పెడుతున్నాను. నాకు ఇన్ని వెతికిలేసి ఇంత చికెన్ ముక్క వేసి ఆ గ్లాస్ అక్కడ పెట్టారు. నా పక్కన నా అమ్మగారు అయ్యారు, వాళ్ళు కూర్చున్నారు. అయిగా నాతో పాటు కూర్చున్నాడు. మా ఇద్దరికి అంత అన్నం వేసి అంత చికెన్ ముక్క వేసి కూర్చోబెట్టారు. అమ్మగారండి, అమ్మ తల్లి, అమ్మగారండి భోజనం అంటే ఆవిడంటే నేను ఉపవాసం, నేను భోజనం చేయను అన్నా. సరే నేను భోజనం చేస్తుంటే అప్పుడు అప్పుడున్న విశ్వాసాలు ఏం చేసిందంటే, మా సహోదరి నా కాపు ఇచ్చినటువంటి సహోదరి ఏం చేసిందంటే ఒక ప్లేట్ నిండా 5 అరిసెలు వేసుకొచ్చింది. ఒక ప్లేట్ నిండా 5 అరిసెలు, 2 గారెలు, ప్లేట్ నిండా 5 అరిసెలు, 2 గారెలు, 4 అరటిపళ్ళు, ఒక 4 అరటిపళ్ళు వేసుకొచ్చింది. అమ్మగారండి ఉపవాసం అన్నారుగా తినండి, అమ్మగారండి ఉపవాసం అన్నారుగా తినండి అంటే ఆవిడ 4 గారెలు తినేసింది, 5 అరిసెలు తినేసింది, 2 అరటిపళ్ళు తినేసింది. నేను ఆవిడ అదే పనులు చెప్తున్నా, నేను కూడా ఉపవాసం ఉన్నానంటే బాగుండు, నాకు కూడా అరిసెలు వేసేవాళ్ళే, నాకు కూడా గారెలు వేసేవాళ్ళే, నాకు కూడా ఇవన్నీ తిన్న తర్వాత అమ్మగారండి తాగండి అని ఇంత బాధలు వేసి పాలు ఇచ్చాను. అది ఉపవాసం అండి, అదుకోసం నేను అంటున్నా, ఈ వెతికివేసి చికెన్ ముక్కేసి ఓ మొత్తం పెట్టి అరిచి నాకు. కానీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉందంటే ఉపవాసం ఉన్నానంటే ఆవిడికి అరటిపళ్ళు, ఆవిడికి ఆపిల్ పళ్ళు, ఆవిడికి అరిసెలు, ఆవిడికి ఇంక ఉపవాసం ఎక్కడ ఉంది? ఇందులో బాగా తినొచ్చు. అయ్యగారు ముందే చెప్పారు, స్నాక్స్ ఇస్తున్నా అని అన్నారు. ఆ స్నాక్స్ మీకు ఇచ్చారనుకుంటా. తిన్న తర్వాత కొన్ని నిద్ర వస్తుందా అమ్మా? నేను అంటాను ఉన్నా, అయ్యారండి నేను అందుకే తినలేదు కూడా. ఎందుకంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉంటుందండి అనే ఉద్దేశం. కనుక గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎంతో సుదినం, మనకి ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. కనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీతో నాతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎలాంటి వాగ్దానం అంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి 14 వచ్చింది. సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే కాని ఆడదానికే కాని గొడ్డితనం ఉండదు. నీ పశువులపైన ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోనికి కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు దీవెనలు ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలే దేవుడు ఎన్నిక చేసుకుంటే మరి మన పరిస్థితి
మిగిలిన వారి పరిస్థితి, లోకంలో ఉన్న వారందరి పరిస్థితి. అంటే దేవుడు పక్షపాత అంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాపాడతాడా? ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాపాడితే మరి మనం ఎవరు? మన దేవుని బిడ్డలం కాదా? అయితే మనకి ఆశీర్వాదం లేదా? దేవుడు పక్షపాత, దేవుడు న్యాయవంతుడు కాదా? దేవుడు మన పట్ల కార్యం చేయడా? కానీ దేవుడు అన్నాడు, ఆశీర్వాదం అనేది ప్రతి మానవునికి ఉంది. కానీ ఈ ఆశీర్వాదము నీ రాబడి అంతటిలోను, నీ చేతి పని అంతటిలోను నువ్వు ఆశ్రమపడాలి అని అంటే అది ఇశ్రాయేలుకు మాత్రమే ఆ వాగ్దానం చేశాడు. కానీ ఈ వాగ్దానం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతి మానవునికి ఆశీర్వాదాలు ఇస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? సర్వలోకాన్ని సృష్టించింది ఆయనే. నిన్ను, నన్ను, మనందరినీ, హైందువులను, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని, ప్రపంచ దేశాల్లో మానవాళిని సృష్టించినటువంటి దేవుడు ఆయనే కనుక అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి తన పర భేదాలు లేవు. దేవుడు న్యాయవంతుడు. ఆ ఆశీర్వాదాలు మనకి కావాలంటే కొన్ని నియమ నిబంధనలు మనం పాటించాలి. ఆ ఆశీర్వాదాలు మనకు కావాలంటే దేవుడు అన్నాడు, నేను అందరికీ ఉపకారిని. ఎక్కడున్న మాట? కీర్తన గ్రంథంలో చదువుతూ మాట్లాడుతుంది, నేను ప్రతి మానవునికి, అందరికీ, ప్రతి వారికి నేను ఆశీర్వాదాలు ఇస్తాను. ఇది దేవుడు ఒక వాగ్దానం కనుక సర్వలోక మానవులకి నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తా ఉన్నాను. 145 అధ్యాయంలో 9వ వచనం అన్నాడు అక్కడ మాట, దేవుడు అందరికీ 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 కాదు అందరికీ ఉపకారం. దేవుడు అందరికీ ఉపకారం. దేవుడు అందరినీ ప్రేమించాడు. మత స్వార్థ మనం చూసినట్లయితే అక్కడ అంటున్నారు మాట, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మత స్వార్థలు అన్నాడు అక్కడ మాట, యేసు అందరి మీద, మంచివారి మీదను 5వ అధ్యాయము 45వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు. ఆయన న్యాయవంతుడు. దేవుడు అందరి మీద వర్షం కురిపిస్తూ ఉన్నాడు. దేవుడు అందరి మీద అందరికీ ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. దేవుడు అందరికీ ఉపకారి. నీకు ఉపకారి, నాకు ఉపకారి. ఉదాహరణగా చెప్పాలంటే ఇశ్రాయేలు దేశాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం. ఉదాహరణగా మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నట్లుగా ఉంటుంది ఆ యొక్క ఇశ్రాయేలు దేశం. మన ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కారణం ఏంటి అంటే ఈరోజు ఇశ్రాయేలు దేశం టెక్నాలజీలోను, వ్యవసాయ రంగంలోను, ప్రతి దానిలోనూ ఏది కొత్తది కనిపెట్టాలన్నా ఇశ్రాయేల్ దేశమే. ఏ మిసైల్ చేయాలన్నా, ఏదేది చేయాలన్నా, ఏ కంప్యూటర్ కనిపెట్టాలన్నా, ఏ రంగంలో చూసినా ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు, ప్రపంచ దేశాలే ఇశ్రాయేల్ దేశాన్ని ఎంతో దీనంగా అడుగునేటువంటి విధానంలో మనం ఉన్నటువంటి దేశాలని అంతగా ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. కారణం దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు అమెరికా వాళ్ళు కూడా ఇశ్రాయేలీతో వాళ్ళు పొత్తు కుదుర్చుకుంటూనే ఉన్నారంటే ప్రతిదీ కూడా ఇశ్రాయేల్ చిన్న దేశమైన యూదులైనా దేవుడు అంతగా వారిని దీవించారు. ఈరోజు మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే త్యాగమూర్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు ఎరగినటువంటి వారే. వాళ్ళు భవనాలు కట్టుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, ధనాలు, బ్యాంకుల్లో డబ్బు ఇవన్నీ సంపాదించుకున్నారంటే అవన్నీ ఎవరు ఇచ్చారు? మన దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారి.
అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరికీ న్యాయం చేకూరుస్తున్నాడు, అందరికీ నాకు కావాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి తన పరభేదాలు అనేవి ఏం లేవు. దేవుడు ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు నుంచి మహిమను కన్నా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఉదాహరణగా మనం చూసినట్లయితే రాజగ్రంథంలో మనం చూసినట్లయితే ఒక సహోదరుడు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆ సహోదరుడు ఎవరు? ఆయన విగ్రహారాధికుడు. ఆయన ఎవరు? విగ్రహారాధికుడు. ఆయన ఎవడు? కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు. ఆయన ఎవడు? దేవుడంటే ఎరగిన వాడు. దేవుడంటే ఎరగిన వాడైనా కూడా దేవునికి అంత ప్రేమ కలిగింది. 2వ రాజగ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, అక్కడ విగ్రహారాధికుడైనటువంటి వాడు, అన్యుడు, సిరియా దేశపు కలిగినటువంటి వాడు. ఆయన అంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనం, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. చూడండి, సిరియా రాజు నయమాను అన్నటువంటి వాడు అక్కడ ఉండేను. అతని చేత, చూడండి ఇక్కడ, అతని చేత యెహోవాయే, ఎవరంట? యెహోవాయే, అతని చేత. ఈయనెవడు? విగ్రహారాధికుడు. ఈయనెవడు? దేవుడు ఎరగినటువంటి వాడు. ఈయనెవడు? సిరియా దేశంలో ఉన్నటువంటి వాడు. కానీ దేవుడు మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు అనడానికి ఉదాహరణ ఏంటంటే, నయమాను ద్వారా చదువునానా, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉన్నది కనుక. చాలండి. సిరియా దేశం అనేది దేవుడు విగ్రహారాధనలో ఉన్నటువంటి సిరియా దేశం. సిరియా దేశం అనేటువంటిది అక్కడ నయమాను వాడు అని ఒకడు ఉండను. అక్కడ ఎవరున్నారంట? దేవుడు ఎరిగినటువంటి ఒక కుమార్తె, ఒక చిన్నది ఆ నయమానికి చెప్పిన మాటను విని, నయమానికి చెప్పిన మాటను విని ఏమైందా? నయమానికి ఏమైందంట? ఏమైందంటే నయమానికి కుష్ఠరోగి. నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగమును పోగొట్టడానికి మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది చేయమన్నప్పుడు అది చేసినప్పుడు తనకున్న కుష్టి వ్యాధిని నయమాను ఏం చేశాడా అంటే, విగ్రహారాధికుడు అయినటువంటి వాడు, దేవుని ఎరగినటువంటి వాడు, అన్యుడైనప్పుడు కూడా నయమాను ద్వారా సిరియా దేశము అభివృద్ధి కలగజేస్తున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. అంటే దేవుడు అందరికీ ఉపకారే. దేవుడికి తలపల భేదాలని ఏమి లేవు. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ పుల్ల అట్టుగానే ఆ పుల్ల ఇటుగా తీయడానికి ఆస్కారం మనకి లేదు. యశగ్రంథం అంటాడమ్మా. యశగ్రంథం త్వరగా యశగ్రంథంలో మనం చూసినట్లయితే, నాకు వేరుగా ఉండి 43వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే ఉన్నాడు అక్కడ. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిర్మించిన వాడకు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నేను పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో కూడా వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా. చూడండి కలుపుతున్నమాట. కావున యాకోబు నిర్మించిన వాడకు యెహోవాయే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో చేస్తా ఉన్నాడు కనుక నాకు వేరుగా నువ్వు ఏమీ చేయలేవు. దేవుడు అన్నీ ఇచ్చావు. దేవుడు నీకు అన్నీ ఇచ్చావు. నీ కుటుంబాన్ని ఇచ్చావు, నీ పిల్లల్ని ఇచ్చావు. నీ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడి. నీ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడి.
చాలామంది అంటారు, నా కష్టార్జితంతో నేను ఎన్నో భవనాలు కట్టుకున్నాను, నా కష్టార్జితంతో నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, నా కష్టార్జితంతో నేను కుటుంబంలో బ్యాంకులో డబ్బులు ఎన్నో వేసుకుంటా ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా దేవుడి చిన్నదని మనం జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఏదన్నా మనం ఇవ్వాలనుకుంటే, ఏదన్నా ఇస్తే దాని మీద మనం పేరు రాసుకుంటాం. ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద పేరు, బల్ల ఇస్తే బల్ల మీద పేరు, కుర్చీ ఇస్తే కుర్చీ మీద పేరు. కానీ ఇక్కడ అన్నాడు, నేను దేవుని దయ వల్ల నేను అభివృద్ధి పొందాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అందరికంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించాడు కనుక నేను ఆశీర్వాదం పొందినట్లుగా దేవునికి నన్ను ఇవ్వాలి అని ఆలోచన ఎవరికి రాదు. చెప్తాం, దేవుడు నాకు దేవుని దయ వల్ల నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చానండి, దేవుని దయ వల్ల నేను బ్యాంకులో కొన్ని లక్షలు సంపాదించుకున్నానండి, దేవుని దయ వల్ల నా పిల్లలు దేవుడు ఇచ్చారని చెప్తాం. కానీ తప్పికి వేసుకునేటప్పటికి మా రేగులు పడి పండుగలు వస్తున్నాయి, తప్పికి వేసుకున్నామా అంటే ఎంతంటే 500 వేసుకున్నాం. డబ్బున్నోడు 500 ఇవ్వటమే, కూలి పనికి వెళ్ళాడు కూడా 500 ఇవ్వటమే. కానీ దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నేను వదిలే కొద్దిగా నేను ఇవ్వాలి అనే ఆలోచన ఎవరికి లేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. గమనించండి దేవుకుంటారా, దేవుని ఆశీర్వాదాలను ఎలా మనం పొందగలం? ఈరోజు దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందగలం? ఆదికాండం త్వరగా నేను ముగిస్తాను. చాలా రోజుల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను. దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందగలం? 32వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పొమ్మని అతడు నీవు నన్ను అతడు ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను. చాలండి, ఎంత చక్కగా దేవుని వాక్యాలు మనం చదువుకుంటా ఉన్నాం. దేవుని ఆశీర్వాదం ఎలా పొందగలమంటే దేవునితో యథార్థంగా ఉంటే ఆశీర్వపడతామని మనము దేవుని వాక్యం మనం తెలియపరుస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? అయ్యా తెల్లవారిపోతా ఉంది, తెల్లవారుజామైతే ఉంది, నన్ను విడిచిపెట్టు, నేను వెళతాను అని చెప్పేసానంటే అక్కడ ఉండేటువంటి యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే గాని, నాకు దీవెనిస్తే గాని, నాకు నీవు తోడుగా ఉంటేనే గాని నిన్ను నేను వెళ్ళగలను అని గట్టిగా పట్టుకున్నాడు. నేను వెళ్ళగలను, నాకు ఆశీర్వాదం కావాలి. ఈరోజు నేను దేవునితో ఆశీర్వాదం ఎలా పొందగలనంటే దేవుని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని నువ్వు గట్టిగా పట్టుకుని ఆశీర్వాదం ఇచ్చేంత వరకు కూడా దేవుడు అంటున్నాడు, వాడు విడిచిపెట్టరా, తెల్లవారిపోతుంది, కోడికి వస్తుంది, నేను వెళ్ళిపోతా, నన్ను దీవిస్తేనే ఇక్కడ నుంచి వెళ్ళు. అయితే దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి? ఈరోజు దేవుడిని అడుగుతున్నా, నీకు నేను ఆశీర్వాదం ఇస్తా. రేగుల పాడులో ఉన్నటువంటి నీవు ఎంతగానో నువ్వు ఆశీర్వపడ్డావు, నీ పేరు ఇశ్రాయేలు అని పేరు పెట్టా కనుక నీకు నేను ఆశీర్వాదం ఇవ్వాలంటే నీ పేరేంటి? నీ పేరేంటి? యాకోబయ్యా. యాకోబు, నేను పుట్టివాడిని కాదు, నీ తండ్రిలాగా నేను పుట్టివాడిని కాదు. నీ తండ్రి దగ్గరికి వచ్చి మారునాశం వేసుకుని మనసులో ఊడి పెట్టుకుని నువ్వు హృదయపూర్వకంగా మాట్లాడకుండా పైకేమో రోమాలు పెట్టుకుని మాంసం వండుకుని వచ్చి నేను ఏషావునంటే సరిపోదు. నీ తండ్రి పుట్టాడేమో కానీ ఈ తండ్రి పుట్టాడు కాదు. దేవుడు.
నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు యథార్థమైన హృదయముతో నీ పాపములను ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యథార్థముగా దేవుని దగ్గరికి రావాలి. ముసుగేసుకుని వచ్చినంత మాత్రాన, ముసుగేసుకుని మోకరించిన మాత్రాన, ముసుగేసుకుని బైబిల్ చదివినంత మాత్రాన నీకు ఆశీర్వాదం రావు. దేవుని బిడ్డలారా, హృదయం అనేటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కక్కోసమైనటువంటి అసూయ, కార్పణ్యము, అందులో ఉన్నటువంటి క్రోధము అన్ని తీసివేసి, నీ హృదయంలో ఉన్నవన్నీ తీసివేసి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని బట్టబయలు చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వారికి సెలవిస్తాము. గమనించండి దేవుడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. కనుక నీ తండ్రి ఇస్సాకు ద్వారా నువ్వు చేసినటువంటి అబద్ధ సాక్ష్యము నా ముందు పలుకుతున్నావేమో, కానీ ఇప్పటి నుంచి నువ్వు ఆశీర్వదింపబడినటువంటి వాడు. ఇశ్రాయేలు నీ పేరు. కనుక నీవు హృదయపూర్వకముగా నేను నిన్ను దీవిస్తున్నాను. హృదయపూర్వకంగా నేను మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నీ హృదయంలో ఏ దాగు ఉంచుకోవద్దు. నీ హృదయాన్ని విప్పాలు పెట్టాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఏమి దాచుకోకుండా దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే నీ పాపములను నిజమెత్తండి. ఆ రోజు నేను చేసిన పాపమే నేను కాదు, నా తల్లితో కూడి నన్నే కదా. ఆదామేమంటాడు, అయ్యా నేను చేయలేదు ఈ పాపం, నేను చేయలేదు పాపం. నా భార్య అన్నాడా? నా భార్య అలా చిత్ర ఈ స్త్రీ, నువ్వు ఇచ్చిన స్త్రీ, ఈ స్త్రీ వల్ల నేను పాపంలో పడిపోయాను. అదేమైనా అవ్వచ్చు. చెప్పాడు కదా దేవుడు, ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు కదా దేవుడు. మరి ఎందుకు తిన్నావు? అవి ఇచ్చిందయ్యా, ఈ స్త్రీ ఇచ్చిందయ్యా, ఇచ్చింది కరెక్టే, నీకు నేను చెప్పాను కదా, మరి ఎందుకు తిన్నావు? నా భార్య ఇచ్చింది అని అక్కడ. ఈ స్త్రీ ఇచ్చింది, నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఇచ్చింది. నేను తెచ్చుకోలే. ఈ స్త్రీని బట్టి ఈ రోజు నేను పాపంలో పడిపోయాను. కారణం ఏంటంటే లాలనగా ప్రేమగా అయ్యా తినయ్యా కదా. క్రిస్మస్ పండుగ చీర కావాలంటే ముందే పిల్లల చేత అమ్మ దగ్గరికి అమ్మకుండా పట్టుకుని, అమ్మా ఏంటమ్మా ఎప్పుడు లేదు అమ్మ అంటున్నా అని. ఇవాళేంటి అమ్మా అంటున్నా? అమ్మా ఈసారి మాత్రం అతుక్కునేది కావాలి. అప్పుడు నాకు లూజు ఇచ్చావు కానీ ఈసారి అతుక్కునే ప్యాంట్లు, అతుక్కునే షర్ట్లు ఈసారి అయ్యా కావాలి. డాడీతో చెప్పు. నీ సంగతి ఏమో కానీ నా సంగతి డాడీ మొన్నైతే 2000 రూపాయలు చీర కొంటారు, కానీ ఈసారి 5000 రూపాయలు చీర కొంటారని నేను ఆ విధానంలో. నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఏమిచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆవిడిచ్చింది నేను తిన్నందుకు నాకు వచ్చిన శిక్ష అంటే తెలుసా? తిన్నందుకు నాకు వచ్చిన శిక్ష అంటే తెలుసా? చిన్నందుకు నాకు వచ్చిన శిక్ష తెలుసా? నేను పారిపోయా. నువ్వు వచ్చినప్పుడు నీ ఒడిలో పడుకుని, నువ్వు వచ్చినప్పుడు నీతో నాన్నగా మాట్లాడేవాడిని ఈరోజు పారిపోయా. ఈరోజు నేను పారిపోయా. ఆదామా ఓ ఆదామా నా ప్రేమనందన చక్కని కుమార నువ్వు ఎక్కడున్నావు? చక్కని కుమార. మీకే వచ్చి నేను అందరు చెప్తుంటే మీకే రాకపోతే నేను ఒక చెప్పుకున్నాను. ఎక్కడున్నావయ్యా? అయ్యా నేను ఎక్కడున్నాను అంటే నీకు నేను దాక్కున్నాను, నీకు నేను మరుగయ్యున్నాను, నాలో దాక్కున్నాను. నాలో ఏముందో తెలుసా? పాపం ఉంది. నేను పాపంలో పట్టుబడ్డాను. నేను వివస్త్రుడై ఉన్నాను. నా ఒంటి మీద
ఎంతగా ప్రేమించావో, ఎంతగా కౌగిలించుకున్నావో, ఎంతగా హత్తుకున్నావో ఈరోజు నా మనసు నీ ముందు పెట్టలేని స్థితిలో ఉన్నా. నేను నీకు దూరమైపోయా. నా హృదయంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉన్నాయి. అలాంటి అన్ని నీకు చెప్పుకోవాలని సందర్భం వేళ నీ దగ్గరికి వచ్చేవాడిని. కానీ ఈరోజు నేను రాలేకపోతాను. దేవుని ఆశీర్వాదం నీకు కావాలంటే ముందు నీ హృదయంలో ఉన్న కొళ్ళు తీసు, నీ హృదయంలో ఉన్నటువంటి అసూయని తీసివేయి, నీ హృదయంలో ఉన్నటువంటి కుళ్ళుని తీసేసి ఆయన సన్నిధికి వచ్చి నీకున్నదంతా కూడా ఆయన సన్నిధిలో విప్పారబెట్టు. ప్రభువా, నా తండ్రిని ఇస్సాకునైతే మోసపరచను, కానీ నేను నిన్ను మోసపరచను. యాకోబుగా ఉన్నప్పుడు మోసం చేసినాను, కానీ ఇశ్రాయేలుగా మారిన తర్వాత నిన్ను నేను కనుక నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడి నుంచి నేను దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థ హృదయం కావాలని దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నా. 7 రోజులు ఉపవాస పండుగల వల్ల మనం దేవుడి నుంచి పొందే ఆశీర్వాదం ఏంటి? ఇంకా నీలో ఏదన్నా కక్ష కార్పణ్యాలు ఉంటే ఈరోజే తీసివేసుకోవడానికి నువ్వు ప్రయత్నించే. నీ తండ్రి గుడ్డివాడు కాదు, నీ తండ్రి గుడ్డివాడు కాదు. నీ తండ్రి నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి వాడు. నీ తల్లి అయినా నిన్ను మర్చడేమో, నీ తండ్రి అయినా నిన్ను మర్చడేమో, కానీ నేను నిన్ను కారణం నిన్ను నా అరచేతిలో చెక్కి. నువ్వెవరు నా దగ్గర దాపరికం కాదా? నా దగ్గర ఎందుకు దాపరికం? నువ్వేం చేసావు నా దగ్గరికి వచ్చి చెప్పు, నేనున్నాను, నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు నీ హృదయంలో ఏది దాచుకోవద్దు. నీ హృదయంలో ఏమైతే పాపం ఉందో దాన్ని విడిచిపెట్టి యథార్థంగా జీవించు. రెండవది, దేవుని వలన నువ్వు ఆశీర్వాదం పొందాలి అంటే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 27వ వచనం అన్నాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం ఒక్కరే చదవండి నాన్న, ఒక్కరే చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన యెడల శాపమును మీకు కలుగును. చాలండి. ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని రెండవ మాట అన్నాడు, దేవుని వాక్యాన్ని విధేయత చూపితే, నువ్వు దేవుని వాక్యములకు విధేయత చూపితే. వాక్యం అంటే ఎవరంట? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునితో వాక్యమే. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యముతో నువ్వు విధేయత చూపితే రెండవదిగా నువ్వు ఆశీర్వదింపబడతావు. మొదటిగా దేవుని ఆశీర్వాదం నువ్వు ఎలా పొందాలి అంటే నీ హృదయాన్ని పాల్పెట్టి నీలో ఉన్న కల్మషాన్ని తీసివేయి. రెండవదిగా దేవుని వాక్యాన్ని విధేయత చూపితే నీకు ఆశీర్వాదం కలుగుతుందని మోషే అంటున్నాడు. ఇది దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు ఎవరైతే లోబడతారో, దేవుని మాటతో ఎవరైతే అనుసరిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే దేవుడితో కలిసి సహవాసం చేస్తారో, తండ్రి దేవుడితో ఎవరైతే కలిసి ఉంటారో వారితో అంటున్నాడు, వాక్యానికి విధేయత చూపినటువంటి వారు ఎవరంట? విధేయత చూపిన వారు ఆశీర్వదపడతారు. విధేయత అంటే చెప్పాలి. విధేయత అంటే మా న్యాయం విధేయత అంటే మీరు ఏదో చెప్తా ఉంటారు. విధేయత అంటే తండ్రి మార్గంలో నడిచేవాడే విధేయత. అంటే ఎవరైతే తండ్రితో నడుస్తారో
ఎవరైతే తండ్రి అడుగుజాడల్లో నడుస్తారో, ఎవరైతే తండ్రి చేతులతో నడుస్తారో, ఎవరైతే తండ్రి నడిపించిన మార్గంలో నడుస్తారో, ఆ విధేయత కలిగినటువంటి వారు మాత్రమే ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తారు. ఎందుకంటే విధేయత దేవుని వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది, దేవుని వాక్యం అంటే కూర్చున్నంతట్లోనే వాక్యం చదివినట్లు కాదు. వాక్యము కదా, వాక్యం అంటే అర్థమేంటంట, వాక్యం అంటే దేవుడే. అదే దేవునితో కలిసి నువ్వు నడిచినట్లయితే, దేవునితో కలిసి నువ్వు జీవించినట్లయితే, దేవునితో నువ్వు సాంగత్యం చేసినట్లయితే, సహవాసం చేసినట్లయితే, దేవుడు అన్నాడు, విధేయత చూపిన వారిని నేను అన్నటికీ విడిచిపెట్టాను. పెద్ద గొప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెద్ద గొప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. సర్వమన్నతి శాస్త్రలు ఎదురోడు మాత్రమే మాపలేదు, వెనకోడు మాత్రమే మాట్లేదు. హల్లెలూయా అంటున్నారు. ఒక ఆవిడ అన్నంత వద్దులే, టైం అయిపోతా ఉంది. కనుక మొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలి అని అంటే మొదటిగా మన దేవుని దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత మన హృదయంలో ఉన్న కల్మషాన్ని అంతా కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే విధేయత కలిగి, వాక్యము చేత విధేయత కలిగి, వాక్యము చేత సిద్ధపాటు కలిగి, వాక్యములో ఉదక స్నానం చేయించి వాక్యములో మనం జీవించినట్లయితే ఆ దేవుడే నిన్ను చేయి పెట్టి నడిపిస్తాడని దేవుని వాక్యం మనం సెలవిస్తా ఉంది. యెహోషువ గ్రంథం, తొందరగా యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని ఏమైతే ఏందో ధర్మశాస్త్రం మనకి ఏమైతే బోధిస్తా ఉందో, మోషే గారు ఏమైతే మనకు తెలియపరిచారు, సినాయి పర్వతం మీద ఎన్ని ఆజ్ఞలంట? 30 ఆజ్ఞల 10. నీ ప్రైజ్ ఉందమ్మా నా తల్లి. నీ పేరు ఎంత బంగారు? ఆయన అయ్యారు మీరు గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు గమనించండి దేవుడు అంటారా, ఇక్కడ అన్నాడు ధర్మశాస్త్రం అంటాడు. అందుకని అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ధర్మశాస్త్రం దేవారాత్రులు ధ్యానించేవాడు. ఆ ధన్యత నీకు కావాలంటే వాక్యములో పెరుగుతుంది. బాలుడు నడవలసిన వానికి నేర్పు,
వాడు పెద్దవాడైన కాదండి ఏం చేయాలంటే బాస్కెట్గా కట్టుకోండి. స్కూల్కి పిల్లల్ని కాలేజీ కాన్వెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన బిడ్డలందరూ కూడా సంఘమును మీరు దీవించండి, రేపు జరగబోయేటువంటి నాయన లాస్ట్ కూడిక, చివరి కూడికను కూడా మీరు దీవించండి నాయన. బాప్తిస్వాలు తీసుకునేటువంటి బిడ్డలను కూడా మీరు సిద్ధపరచండి తండ్రి. నీ స్తోత్రాలు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక నా తండ్రి, నీటి మూలంగా ఆత్మ మూలంగా నాయన బాప్తిస్వం ముచ్చడు బాప్తిస్వం తీసుకోవడం కానీ నాయన నీకే స్తోత్రాలు. అయ్యగారి ద్వారా అర్జన్ రాయ్ గారి ద్వారా నాయన ముచ్చడు బాప్తిస్వం తీసుకునే బిడ్డల్ని మీరు సిద్ధపరచండి, చూపించండి, కనికరించండి ప్రభు. ఆయన మాస్టర్ గారు ఎంతో శ్రమించిన ఆయన ఈ మార్పుల గ్రామంలో నాయన ఈ కుమారుని మీరు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు, వందనాలు. వారి ఫ్యామిలీని దీవించండి ప్రభు. మాస్టర్ గారి తండ్రి ఎంతో శ్రమించి ఎంతో దూరదేశంలో ఉండి ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాయన మార్పుల గ్రామానికి వచ్చిన ఆయన వీళ్ళందరూ కూడా రక్షణ స్వార్థ అందించడానికి నాయన ప్రతి సంవత్సరం కూడా నాయన మీటింగులు నాయన నీకు మహిమకరంగా నాయన ఇంకా తెలియనటువంటి బిడ్డలందరూ కూడా ఇక్కడికి రావడానికి సహాయం చేయండి. గ్రామం ఎంతో పెద్దది నాయన తండ్రి, అనేక మంది ఇక్కడికి నాయన అనుజనులు ప్రభు అంటే తెలియనటువంటి వారు నాయన, యేసు ప్రభు అంటే ఎవరు అని తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి బిడ్డలు కూడా మీరు నడిపించండి, సహాయం చేయండి. దేవుని యొక్క ప్రేమ గురించి తెలుసుకోవడానికి, దేవుడు ఎవరి కోసం చనిపోయాడు, దేవుడికి ఎందుకోసం చనిపోయాడు, దేవుడు ఎందుకోసం 3 రోజులు తిరిగి లేచాడు, ఆయన జ్ఞానం గురించి, ఆయన వృత్తాన్ని గురించి, ఆయన నాయన మరి యొక్క సమాధి చేయబడిన రీతిని గురించి కూడా ఆయన తెలియపరచడానికి నాయన బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభు. ఆయన ఇంకా అనేక మంది ఇక్కడ తండ్రి రక్షణ పొందవలసినటువంటి బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభు. రక్షణ పొందడానికి, బాప్తిసాలు పొందడానికి కూడా సహాయం జరగబోయే కూడిగా నాయన అది నడిచే వరకు నడిపిస్తాం. మైక్ వల్ల, దేని వల్ల, ఎవరి వల్ల, ముఖ్యంగా వాతావరణం వల్ల, వర్షం కానీ ఏది కూడా తండ్రి ఇక్కడ రానియకుండా నీ యొక్క భద్రపరిచిన ఆయన నీ యొక్క భద్రత, నీ యొక్క దేవదూతల కాపుల తండ్రి ఈ స్థలంలో మీరు ఏర్పాటు చేస్తున్నారు. నీకు మహిమకారంగాను ఆయన సంఘానికి దీవెనకారంగాను 6 రోజులు కూడిక మీరు జరిగించేదాన్ని 7వ రోజు కూడిక కూడా మీరు జరిగించి మహిమ పొందండి నాయన. తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు. అనేకులు నీ సన్నిధిలోనికి నాయన చివరి రోజున సంతోషంగా ఈ యొక్క పండుగలు నాయన రేగులపాడు గ్రామంలో నాయన స్వార్థ పండుగలు జరిగిస్తుండగా మీరు సహాయం చేసి బలపరుస్తున్నారు. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి ప్రభా. గుర్తుపాడు గ్రామంలో నాయన నీ కుమారుడు నాయన డేవిడ్ రాజు గారిని తీసుకొచ్చి చక్కని వర్తమానము ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు అని చెప్పి మంచి వర్తమానం ఇచ్చి ఉన్నారు ప్రభా. అదే విధంగా నాయన ఇశ్రాయేలు ప్రజలు నాయన ఎలాగైతే ఆశీర్వాదం పొందారో ఈ రేగులపాడు గ్రామ కాపురస్తులందరూ కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారు కూడా నాయన ఎంతో నాయన దాతృత్వం కలిగి ప్రభా మందిరము కట్టడానికి ముందుకు వచ్చి ఉన్నారు నాయన. ఎవరైతే మందిరము కట్టడంలో సహాయం చేసి ఉన్నారు అట్లందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించండి నాయన. మార్గంలో ప్రాంతంలో వారి రకాల కష్టాచితంలో తెచ్చినాయన కొంత దేవుని కోసం చేసి ఆయన దేవుని మందిరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి అందరూ కూడా దాతృత్వం కలిగి ఆయన పక్కన ఆయన సొమ్ము తీసుకొచ్చి మందిరం నిర్మించి ఉన్నారు. సంఘాలంతటి కూడా మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని బలపరచండి, భద్రపరచండి నాయన. నీ మహిమాత్మమే వాడుకోమని అయ్యా. ఈ సంఘం చుట్టూ నీ కంచి వెండి నాయన. నీ దేవదూతల కాపులు ఎల్లప్పుడూ కూడా వారికి అనుగ్రహించండి. ఎవరికి ఏ ఆటంకం లేకుండా ఈ మహిమాత్మమే రేపు జరిగే కూడికలో తోడుగా ఉండండి ప్రభా. మాస్టర్ గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. చక్రవర్తి గారు మాస్టర్ గారు ప్రభా వారి ప్రయాణ మార్గంలో ఆయన మీరు తోడుగా ఉండండి తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి నాయన. మేడం గారు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి మగబిడ్డల పడి స్తోత్రాలు, ఆడబిడ్డల పడి స్తోత్రాలు ఆయన వారి అల్లుడి గారిని బట్టి కూడా స్తోత్రములు, వందనములు ప్రభా. అయ్యా వారు కూడా నాయన ఈ యొక్క మార్గల గ్రామానికి వచ్చి వాక్యం వినడానికి కూడా వారి సమయం కేటాయించినారు ప్రభా. నీకే స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటుంది తండ్రి. చిన్న ప్రార్థన ఆలకించండి. ఆయన నీ బిడ్డలు ఎంతో కష్టపడి మందిరం ఆయన సుందరమైనటువంటి మందిరం ఇక్కడ కట్టి ఉన్నారు ప్రభా. వీళ్ళందరూ కూడా మీరు బలపరచు, భద్రపరచు. నీ సాక్షులుగా ఎల్లప్పుడూ కూడా అయ్యా నీ సన్నిధిలో ఆయన గ్రామంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు, ఎవరైనా బలహీనతతో ఉన్నారు కానీ రేపా ఎవరైతే నేను అప్పుల బాధలో ఉన్నారు అయ్యా ఎందుకు నా జీవితం అని చెప్పిన ఆయన కొట్టుమిట్టాడుతున్నారు ఎటు తెలియక అబ్రహాము వలె ఏం చేయాలో తెలియక ఏం చేయాలో తోసక కొట్టుమిట్ట
వెంటాడుతూ ఉన్నారు. బిడ్డలతో మీరు మాట్లాడి నిత్య దేవుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు ఆయనే సర్వలోకమునకు సర్వాధికారి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. తండ్రి మరణించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తామనేది తెలియకుండా కొంతమంది జీవిస్తున్నాము. అయ్యా దేవుని రాజ్యం ఒక రాజ్యం ఉంది. ఆయన క్రీస్తు ఆయన క్రీస్తు రాజ్యము క్రీస్తు సంఘం అని చెప్పి క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఆయన రాజ్యము ఆయన తండ్రి ఆ యొక్క రాజ్యము అని చెప్పి ఆయన తండ్రి అనేకులు తెలుసుకుంటున్నారు, అనేకులు మార్పు పొందడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు ప్రభుని అంగీకరించడానికి సహాయం చేసి బలపరచండి. ఆయన నీ సన్నిధి నీ సాహసం ఎల్లప్పుడూ కూడా దేవుని వాడు సంఘం మీద సిఎస్ఐ సంఘం మీద మీరు ఉంచి బలపరచండి. అనేకులు నాయన దినదిన సంఘం అభివృద్ధి చెందులాగా సహాయం చేయండి నాయన. అయ్యా నీకే స్తుతి స్తోత్రములు నాయన. క్రిస్టియన్ సైనికులు కూడా మీరు దీవించి బలపరచండి. ఇక్కడ ఎంతమంది అయితే పరిచయం చేస్తున్నారు నాయన, భోజనాలు పెట్టే బిడ్డల్ని, మద్యం ఇచ్చే బిడ్డల్ని నాయన ప్రభా, నాయన పొలం తెచ్చే బిడ్డల్ని ఎవరైతే నా ప్రభా మరి నీ పరిచయంలో పొందుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నీ దీవెన, చిన్నవారైన పెద్దవారైన ముసలి వాళ్ళని ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ఈ యొక్క సంఘంకి వచ్చి సంఘంలో పరిచయం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నీ దీవెన అనుగ్రహించి ఆదరించి బలపరచు. మరి ఒక్కసారి మాస్టర్ గారి కుటుంబాన్ని చేతుల్లో పెడుతుండగా కోపం చూపించి కనిపించు. వారి ప్రయాణ మార్గంలో కూడా తోడుగా ఉండి ఆదరించు. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.